వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. మహేష్ బాబు తాజాగా కల్కి 2898 AD మీద రివ్యూ ఇచ్చారు. ఇన్ని రోజులు వెకేషన్ లో ఉన్న మహేష్ బాబు ఆదివారం నాడు ఇండియాకు తిరిగి వచ్చారు. ఇక కల్కి చిత్రాన్ని త్వరగానే వీక్షించినట్టుగా మనకు అనిపిస్తోంది. ఇక చూసిన వెంటనే ఇలాగ తన ఎగ్జైట్మెంట్ ను పంచుకున్నారు మనతో. కల్కి చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు. అమితాబ్, కమల్ హాసన్, దీపిక పదుకొనే, నాగశ్విని ఇలా అందరినీ కూడా పొగిడేశారు. ప్రస్తుతం మహేష్ బాబు రివ్యూ వైరల్ అవుతుంది. ప్రభాస్ కల్కి 2898 AD చిత్రం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది. 1000 కోట్ల చిత్రం ఎప్పుడు వస్తుందా అని అంతా కూడా ఎదురు చూశారు. ఆదిపురుష్ చిత్రం సరిగ్గా వచ్చి ఉంటే 1000 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి ఉండేది. సలార్ సినిమా ఉగ్రం కు అప్డేట్ వర్షన్ కాకపోయి ఉంటే ఇంకాస్త బెటర్ కలెక్షన్స్ వచ్చి ఉండేవి. అయితే బాహుబలి రేంజ్ కలెక్షన్స్ మళ్ళీ ప్రభాస్ కు ఎప్పుడు పడతాయా అని ఎదురు చూశారు అందరూ. ఇక కల్కి చిత్రం విడుదలకు ముందు చిన్న సినిమా, రిలీజ్ తర్వాత పెద్ద సినిమా అని అశ్విని దత్ అన్న మాటలు ఇప్పుడు నిజమయ్యాయనే చెప్పాలి. కల్కి రిలీజ్ కి ముందు ఈ రేంజ్ అంచనాలు అస్సలు లేవు. ఈ మూవీ అయినా 1000 కోట్లు కొల్లగొడుతుందా అని ప్రభాస్ అభిమానులు అందరూ కూడా ఎదురు చూడసాగారు. అయితే వారి కలలు నిజం కాబోతున్నాయి. ఇప్పుడు ఈ మూవీకి 10 రోజుల్లోనే 900 కోట్లు వచ్చాయి. ఓవర్సీస్ నార్త్ లో ఈ మూవీ ఇంకా దుమ్ము లేపుతుందనే ఉంది. ఇక కల్కి ఊపు ఇప్పట్లో ఆగేలాగా లేదు. ఇక ఈ వారం భారతీయుడు 2 రంగంలోకి దిగబోతుంది. ఇక ఈ సినిమా కాస్త తేడా కొట్టిన మళ్ళీ కల్కి ఊపు అందుకుంటుంది. ఇక 2-3 రోజుల్లోనే ఈ మూవీ బాహుబలి 2 లైఫ్ టైం కలెక్షన్స్ ను క్రాస్ చేసేలానే ఉంది. బాహుబలి 2 తర్వాత 1000 కోట్లకు పైగా రాబట్టిన సినిమాగా కల్కి ప్రభాస్ ఖాతాలో పడనుంది. షారుఖ్ ఖాన్, జవాన్, పఠాన్ ఉన్నట్టుగా ఇప్పుడు ప్రభాస్ కు కల్కితో కొత్త రికార్డులు రాబోతుంది. ఇక ఈ మూవీని తాజాగా వీక్షించిన మహేష్ బాబు ఆశ్చర్యంలో మునిగిపోయారు. కల్కి చూసి నా మైండ్ బ్లాక్ అయింది. జస్ట్ వావ్. నాగశ్విన్ ఫ్యూచరిస్టిక్ విజన్ ను హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఫేమ్ ఒక ఆర్ట్ లాగా ఉంది. అమితాబ్ సార్ స్క్రీన్ ప్రజెన్స్ ఎవ్వరు మ్యాచ్ చేయలేరు. కమల్ హాసన్ ప్రతి క్యారెక్టర్ ని ఎంతో యూనిక్ గా పోషిస్తూ ఉంటారు. ప్రభాస్ ఖాతాలో మరో అద్భుత చిత్రం పడింది. ఇక ఎంతో ఈజ్ తో ప్రభాస్ నటించారు. ఇక దీపిక చాలా అద్భుతంగా నటించింది. ఇంతటి భారీ విజయాన్ని దక్కించుకున్న వైజయంతి మూవీస్ కు కంగ్రాట్స్ అని మహేష్ బాబు తన స్టైల్లో రివ్యూ అయితే ఇచ్చేశారు. For more videos, subscribe to Vibrant.